నలుగురు దోస్తులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? అరే నేను ఒక్కటేసారి 4 బీర్లు గుట్క మింగకుంటే లేపేస్తా తెలుసా అని అంటాడు. ఇంకొకడు అరే నువ్వు 4 బీర్లు నేనైతే 6 బీర్లు ఆపకుండా తాగుతారా అని షరతు కడతాడు. 6 బీర్లేందిరా, ముందుగా ఒక్క బీరు గుట్క పట్టి తాగు గప్పుడు చూద్దాం అని ఇంకొకటి షరతు కడతాడు. మీ బీర్ల పందానికి కష్టకాలం వచ్చిందే అన్నలు తమ్ముళ్ళు. మీకు తాగేదందుకేమో గాని మందులో పోసుకొని కూడా నీళ్లు దొరకాయట. మందు బావులు మంచిగా నుర్రికి వార్త కిక్కెక్కువై కింద పడేరే జర పైలము. అసలు వార్త ఏంటంటే బీర్లకు నీళ్ళ గండం వచ్చింది. 1 తారీఖు సంది బీర్లు తయారు చేసే కంపెనీలకు నీళ్లు బంద్ చేస్తున్నారు సర్కార్ ఆఫీసర్లు. మెదక్ జిల్లా సంగారెడ్డి కాడ 5 బీర్ల కంపెనీలు ఉన్నాయి. సరిపోను నీళ్లుంటేనే సరికొస్తుంది మందు దుకాణాలకు. కానీ మంజీరా అనేది 6 పట్టే వరకు బీర్ల కంపెనీలకు నీళ్లు బంద్ చేయాలని ఆలోచన చేసిర్రు. ఈ 2-3 రోజులే సప్లై చేస్తాం అటెంక మీ ఇష్టం అన్నారట సర్కారు పెద్దసార్లు. అరే నీళ్లు లేని బీర్లతోని తాగుబోతుల నోర్లు ఎట్లా తడుపుతాం అని తయారు చేసుడు బంద్ చేస్తామన్నారట కంపెనీ వాళ్ళు. ఇక వచ్చేది అసలే ఎండాకాలం, బీర్లకు ఫొల్లు గిరాకీ ఉంటుంది. సరిపోను అందియకుంటే బీర్ బాబులు ఏమైపోవాలి? సర్కారు గల్లె పెట్టే నిండేదే మందు పైసలతోనే. దానికే తూటు పెడదామంటే ఎట్లా సార్లు? మంజీరా నది ఎండిపోతేంది, గోదావరి నీళ్ళు వస్తూనే ఉండే పట్టణానికి. కాలువలన్నీ వల్ల కంపెనీలకెళ్ళే మలుపుని ముదాలు బీర్లు నీళ్ళ బాటిళ్ళ కంపెనీలకు తక్లీఫ్ చేస్తే ఎట్లా? అరే మాదే ఉన్నది కాదనుకుంటే 10 రోజులు తానాలు చేయం, చెంబడి నీళ్లతో శరీరాన్ని తుడుచుకుంటాం. అంతలా దూపైతే దుకాణంలో పోయి నీళ్ల ప్యాకెట్లు కొనుక్కుంటాం అని పెద్ద మనసుతోటి సలహా ఇస్తున్నారు పట్నం పబ్లిక్.